నమస్తే అండి. నేను డాక్టర్ శ్వేత, సీనియర్ కన్సల్టెంట్ ఇన్ డాక్టర్ కేర్ హోమియోపతి. ఈ మధ్య కాలంలో చూసినట్టుగా అయితే డయాబెటిస్ పేషెంట్‌లో చాలా వరకి ఆహ్, కాళ్ళల్లో మంటలు కానివ్వండి, చేతుల్లో మంటలు కానివ్వండి, ఇలాంటివన్నీ తరచుగా చూస్తూ ఉంటాం. సో, దీన్నే మనము పెరిఫెరల్ న్యూరోపతి అని అంటూ ఉంటాం. అసలు డయాబెటిక్ వాళ్ళకి ఇలాంటి లక్షణాలు ఎందుకొస్తాయి? దీనికి గల కారణాలేమిటి? ఇది రాకుండా ఉండాలి అంటే ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? ఎలాంటి మందులు వాడాలి? ఎలాంటి ఆహారం తీసుకోవాలి? అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసుకుందాం. యూజువల్‌గా అండి డయాబెటిక్ పేషెంట్స్‌లో చాలా కాలం నుంచి ఉన్న డయాబెటిస్ వాళ్ళు కానివ్వండి, చాలా రీసెంట్‌గా స్టార్ట్ అయిన డయాబెటిస్ పేషెంట్స్‌లో కానివ్వండి, మీరు కరెక్ట్‌గా బ్లడ్‌లో చక్కెర శాతం కనుక ఎక్కువగా ఉన్నట్టుగా అయితే ఆ ఈ నర్వ్ పైన మైలిన్ షీత్ అనే సన్న పొర లాంటిది ఉంటుందండి. ఇది బాడీలో పెరిగిన షుగర్ లెవెల్స్ వల్ల ఏమవుతుంది అంటే, ఈ మైలిన్ షీత్ అనేది డ్యామేజ్ అవుతుంది. అంటే కంటిన్యూయస్‌గా గ్లూకోజ్ లెవెల్స్ కానీ ఎక్కువగా ఉన్నట్టుగా అయితే, ఈ మైలిన్ షీత్ అనేది డిస్టర్బ్ అవ్వటం వల్ల ఏమవుతుంది అంటే, ఈ నర్వ్ అనేది డ్యామేజ్ అవుతుంది. డ్యామేజ్ అవ్వటం వల్ల దాన్ని మనం న్యూరైటిస్ అని అంటూ ఉంటాం. ఈ న్యూరైటిస్ అనేది ఇలాగే కంటిన్యూయస్‌గా ఉండటం వల్ల నర్వ్ డ్యామేజ్ జరిగి దానితో పాటు ఎక్కువగా మంటలు రావటం, తిమ్మిర్లు రావటం, స్పర్శ తగ్గిపోయినట్టుగా అనిపించటం, ఎప్పుడు చూసినా కూడా ఏదో చీమలు పారుతున్నట్టుగా అనిపించటం, ఇలాంటి లక్షణాలన్నీ కనిపిస్తూ ఉంటాయండి. దీనికి మెయిన్‌గా వచ్చే కారణం వచ్చేసి షుగర్ అనేది కరెక్ట్‌గా లేకపోవడం. అంటే షుగర్ లెవెల్స్ బాడీలో మెయింటైన్ అవ్వకపోవటం, దానితో పాటు ఫిజికల్ యాక్టివిటీ అనేది తక్కువగా ఉండటం, నడక అనేది లేకపోవడం, సెడెంటరీ హ్యాబిట్స్ అంటే చాలా గంటల తరబడి చైర్‌లో కూర్చుంటూ ఉంటారు. నడక అనేది తగ్గిపోతూ ఉంటుంది. చాలా గంటల తరబడి చైర్‌లో కూర్చుండటం, ఎక్కువగా నడవకపోవటం, ఈ ఫిజికల్ యాక్టివిటీ తగ్గిపోవటం వల్ల బాడీలో బ్లడ్ సర్క్యులేషన్ అనేది తగ్గుతుంది. దానివల్ల ఈ నర్వ్ డ్యామేజ్ అనేది ఇలా కంటిన్యూయస్‌గా జరుగుతూ ఉండటం వల్ల మనకి చేతుల్లో కానివ్వండి, కాళ్ళలో కానివ్వండి, తిమ్మిర్లు రావటం, మంటలు రావటం, చీమలు బారినట్టుగా ఉండటం అనేది చాలా కామన్‌గా చూస్తూ ఉంటాము. దీనికి మెయిన్‌గా మనము షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్‌లో ఉంచుకోవటం అనేది చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి. దానితో పాటు మైల్డ్ ఎక్సర్‌సైజెస్ చేసుకోవటం, కాళ్ళని కొంచెం కదుపుతూ ఉండటం, లాంగ్‌గా డ్రైవింగ్ చేసేవాళ్ళు కానివ్వండి, ఆఫీస్‌లలో వర్క్ చేసేవాళ్ళు కానివ్వండి, కాళ్ళని, చేతుల్ని కదుపుతూ ఉండాలి. దీనివల్ల మనకి బ్లడ్ సర్క్యులేషన్ అనేది ఇంప్రూవ్ అవుతూ ఉంటుంది. దీనికి సంబంధించి హోమియోపతిలో బెస్ట్ ట్రీట్మెంట్ ఉంటుందండి. మీకు షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేయటం ఎలా? దానితో పాటు ఇలా పెరిఫెరల్ న్యూరోపతి అంటే కాళ్ళల్లో మంటలు కానివ్వండి, తిమ్మిర్లు కానివ్వండి, రాకుండా ఉండడం ఎలా అనేది కూడా ఇక్కడున్న డాక్టర్స్ కరెక్ట్‌గా డయాగ్నోస్ చేసి మీకు ట్రీట్మెంట్ ఇవ్వటం జరుగుతుంది. దానితో పాటు ఎక్కువగా పీచు పదార్థాలు ఉండే ఆహారం తీసుకోవటం, ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ అంటే రిఫైన్డ్ కార్బ్స్ కానివ్వండి, లేదా ఎక్కువగా కూల్ డ్రింక్స్, కాఫీ, టీ ఇలాంటి హ్యాబిట్స్ ఉన్నా కూడా మీరు కొంచెం కంట్రోల్ చేసుకుంటూ కనుక మీ షుగర్ లెవెల్స్‌ని కంట్రోల్ చేసుకున్నట్టుగా అయితే ఈ పెరిఫెరల్ న్యూరోపతి అంటే ఈ నర్వ్ డ్యామేజ్‌ని, డయాబెటిస్ వల్ల వచ్చే నర్వ్ డ్యామేజ్‌ని మనం అరికట్టుకోవచ్చు. సరే. ఏదైనా అండి డిజీజ్ రాకముందుకే మన బాడీ అనేది కొన్ని సిగ్నల్స్‌ని మనకి పంపిస్తూ ఉంటుంది. అది డయాబెటిస్ కానివ్వండి, మిగిలిన ఏ డిజీజ్ అయినా కూడా మనకి బాడీ కొన్ని సిగ్నల్స్ ఇస్తూ ఉంటుంది. ఈ డయాబెటిస్ విషయానికొస్తే ముఖ్యంగా మన బాడీ సిగ్నలింగ్ అనేది చాలా తొందరగా అలసిపోవడం, బాడీ తొందరగా ఫ్యాటిగ్ అవ్వడం, ఏ చిన్న పని చేసినప్పటికీ కూడా చాలా తొందరగా బాడీ అలసిపోతూ ఉంటుంది. ఈవెన్ టైంకి ఫుడ్ తీసుకున్నా కూడా వీళ్ళు కరెక్ట్‌గా పని చేసుకోలేకపోతుంటారు. ఇది వరకటితో పోలిస్తే ఇప్పుడు ఎనర్జీ లెవెల్స్ అనేవి చాలా లోగా ఉండటం, చాలా ఎక్కువగా దాహం వేయటం, చాలా ఎక్కువ సార్లు యూరిన్‌కి వెళ్ళడం, దానితో పాటు మనకి స్కిన్ ఇన్ఫెక్షన్స్ ఫ్రీక్వెంట్‌గా రావటం, ఇలాంటివి వచ్చినప్పుడు ఫస్ట్‌లోనే కనుక మనం షుగర్ టెస్ట్ అంటే ఇంట్లో షుగర్ టెస్ట్ కాకుండా మనం హెచ్‌బీఏవన్సీ అంటే గ్లైకోసిలేటెడ్ హీమోగ్లోబిన్ అని అంటామండి. ఇది ఒక 3 నెలల నుంచి మన బాడీలో ఉన్న షుగర్ శాతం ఎంత అనేది చెప్పే టెస్ట్ అనమాట. ఈ టెస్ట్ కనుక చేయించుకున్నట్టుగా అయితే మనకి డయాబెటిక్ అనేది ఉందా లేదా అనేది కన్ఫర్మ్ అయిపోతూ ఉంటుంది. ఈవెన్ ఇలా తిమ్మిర్లు రావటము, కాళ్ళు మంటలుగా ఉండటం అనేది డయాబెటిస్ యొక్క బేసిక్ లక్షణం. మనం కనుక ఈ చిన్న టెస్ట్ కనుక చేసుకున్నట్టుగా అయితే మనము ముందుగానే డయాబెటిస్ ఉందా లేదా కనుక్కొని ఈ నర్వ్ డ్యామేజ్ కాకుండా కూడా చూసుకోవటానికి అవకాశం ఉంటుంది. అరికాళ్ళల్లో మంటలు, తిమ్మిర్లు మిమ్మల్ని బాధపెడుతున్నాయా? అయితే కింద స్క్రోల్ అవుతున్న నంబర్‌కి కాల్ చేయండి. మీకు డాక్టర్స్ అవైలబుల్‌గా ఉన్న వాళ్ళు మీకు కాంటాక్ట్‌లోకొస్తారు. థాంక్ యూ.